అసలు ఈ నాగాస్ ఎవరు? మన ఇండియన్ ఆర్మీ వాళ్ళతో ఎందుకు ఫైట్ చేయాల్సొచ్చింది? అసలు వీళ్ళంతా మన ఇండియాకి ఎందుకు అపోజిట్‌గా ఉంటున్నారు? అనే విషయం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అసలు ఈ నాగాస్ ఎవరంటే మన ఇండియాలో నివసించేటువంటి ఒక ట్రైబ్ పీపుల్, ఒక గిరిజన ప్రజలు. వీళ్ళు మొత్తం ఈ నాగాస్‌లో మొత్తం 16 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. అంటే 16 టైప్ ఆఫ్ తెగలు. 16 తెగలుంటాయి. ఒక్కొక్క తెగకు కూడా సంబంధించినంత వరకు ఒక్కొక్క భాష ఉంటది. ఒక్కొక్క సాంప్రదాయం ఉంటది. ఎవరికి వాళ్ళు సెపరేట్‌గా ఉంటాయి. అయితే 1820 టైంలో మన బ్రిటిషర్స్ ఇండియాని ఆక్రమించే టైంలో ఈ నాగాస్ ఉన్న ప్రాంతానికి ఆక్రమించడానికి వస్తున్నప్పుడు ఈ నాగాస్ అందరూ కూడా బ్రిటిషర్స్‌కి ఆపోజిట్‌గా నిలబడ్డారు. ఆ టైంలో బ్రిటిషర్స్ అందరూ వీళ్ళందరిని ఎదిరించి చాలా మందిని చంపేసి ఈ ప్లేసెస్ అనేది మొత్తాన్ని ఆక్రమించారు. ఆక్రమించిన తర్వాత వీళ్ళందరినీ కూడా వాళ్ళ సైన్యంలో చేర్చుకొని సెకండ్ వరల్డ్ వార్‌లో అటాక్ చేపిచ్చారు. అటాక్ చేపిచ్చిన టైంలో వీళ్ళందరూ కూడా జపాన్ సైన్యాన్ని ఏమైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తల మొండం వేరేలాగా నరికి చంపేశారు. అప్పుడు వీళ్ళకి హెడ్ హంటర్స్ అని చెప్పేసి వీళ్ళు పిలిచేవాళ్ళు. పిలిచిన తర్వాత వీళ్ళందరూ కలిసి మనకి 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ నాగాస్ అందరూ కలిసి మన జవహర్లాల్ నెహ్రూ గారు దగ్గరికెళ్ళి మాకు సపరేట్‌గా రాష్ట్రం కావాలి, మాకు సపరేట్‌గా స్వాతంత్రం కావాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు. దానికి మన పీఎం గారు అప్పుడు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడంతో వీళ్ళు 1948లో మాకు సపరేట్‌గా రాష్ట్రం వచ్చింది, మాకు సపరేట్‌గా స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి డిక్లేర్ చేసుకున్నారు. దాన్ని అప్పుడు పీఎం గారు కానీ బయట ప్రపంచం కానీ ఎవరు పట్టించుకోలేదు. సర్లే పట్టించుకోకపోవడంతో మన ఇండియన్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మన ఇండియాని డెవలప్ చేసుకుంటూ వస్తారు కదా! అంటే స్కూల్లు కట్టడం, కాలేజీలు కట్టడం ఇలాగ ఇవన్నీ హాస్పిటల్ కట్టడం చేస్తున్నప్పుడు నాగాస్ ప్రాంతాన్ని డెవలప్ చేస్తుంటే దానికి నాగాస్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడంతో శాంతి ఒప్పందాల కోసం అని చెప్పేసి మన జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళ ఉన్న కొండ ప్రాంతాలకెళ్లారు. కొండ ప్రాంతాలకెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే దానికి నాగాస్ ఒప్పుకోలేదు. అంటే నాగాస్ ఇలాగ మాకు సెపరేట్ రాష్ట్రం కావాలనేటప్పటికి దానికి జవహర్లాల్ నెహ్రూ గారు ఒప్పుకోలేదు. ఈయన చెప్పే మాటలు వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ఆపోజిట్‌గా ఫైట్ చేయాల్సొచ్చింది. ఫైట్ చేసినప్పుడు దగ్గర దగ్గర 162 మంది ఇండియన్ సోల్జర్స్ 1405 మందిని అతి దారుణంగా చంపేశారు. వాళ్ళని చంపింది మాత్రమే కాకుండా వాళ్ళ ఇల్లుని, అలాగే వాళ్ళ పంట పొలాలను మొత్తాన్ని కూడా తగలబెట్టేశారు. తగలబెట్టేసిన తర్వాత అప్పుడు నాగాస్ తర్వాత ఎన్ఎన్‌సి అనేది ఒక కమ్యూనిస్ట్ పార్టీని, అంటే ఒక పార్టీ టైపు ఒక సంఘాన్ని ఏర్పరచుకొని ఆ సంఘం చేత ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది మళ్ళీ. వాళ్ళకి సెపరేట్‌గా స్వాతంత్రం కావాలని చెప్పేసి. తర్వాత అప్పుడున్న గవర్నరు మీడియా పీపుల్‌తోని ఈ నాగాస్ అందరితోని కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక ఒప్పందానికొచ్చారు. అది ఒప్పందం పేరంటే కాల్పుల విరమణ అనే ఒప్పందానికి కొంత టైంకి కొంతకాలం వరకు దాన్ని ఎక్స్టెండ్ చేసుకొని ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అప్పుడు నాగాసు శాంతి భద్రతా మండలికి వెళ్ళి వాళ్ళ ఆయుధాలన్నిటిని కూడా వాళ్ళకి ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత కాంగ్రెస్ పోయింది. తర్వాత మనం నరేంద్ర మోడీ గారు వచ్చారు. వచ్చిన తర్వాత అప్పటికి కూడా మన గవర్నమెంట్ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఆ ఒప్పందాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పి. దానికోసం ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉన్న నరేంద్ర మోడీ గారు కూడా ఇంకా ఒప్పందాలు జరుగుతూనే ఉన్నాయి. దానికి ఇంకా నాగాస్ కూడా ఒప్పుకోలేదు. ఈ నాగాస్ అందరూ కూడా బ్రిటిష్ టైంలో అప్పుడు క్రైస్తవ మిషనరీస్ అందరూ కలిసి ఈ నాగాస్ అందరినీ కూడా క్రిస్టియానిటీలోకి బలవంతంగా క్రిస్టియానిటీ తీసుకోవడం చేశారు. చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా అప్పుడు ఇంగ్లీష్‌లో వీళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, చదువు చెప్పడం గట్టా చేశారు. సో, అందుకని ఏమైందంటే వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మాట్లాడడం బాగా అలవాటయింది. అయితే ప్రస్తుతం ఇప్పటికీ కూడా నాగాస్ ఉన్నట్టు ఈ ప్రపంచానికి తెలిసినా కూడా ఎవరు తెలియనట్టే ఉంటున్నారు.